తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రమవుతున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండలు మాడు పగలగొడుతున్నాయి. ఉదయం 10 దాటిన తర్వాత బయటకు వెళ్లలేని పరిస్థితి తలెత్తింది. అన్ని చోట్ల పగటి ఉష్ణోగ్రతలు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రమవుతున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండలు మాడు పగలగొడుతున్నాయి. ఉదయం 10 దాటిన తర్వాత బయటకు వెళ్లలేని పరిస్థితి తలెత్తింది. అన్ని చోట్ల పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. ఇక మధ్యాహ్నం పూట వడగాలులు వీస్తున్నాయి. రాత్రి పొత్తుపోయేంత వరకు వాతావరణం చల్లబడటం లేదు. భాండి బగబగల్ని తట్టుకోలేక సామాన్యులు అల్లాడిపోతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, రాజస్థాన్, ఒడిశా, ఉత్తర ఛత్తీస్గఢ్లలో వేడిగాలుల ప్రభావం తీవ్రంగా ఉండనుందని ఐఎండీ వెల్లడించింది. ఏప్రిల్లోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయంటుంది. ముఖ్యంగా మధ్య భారతం, ఉత్తర మైదాన ప్రాంతాలు, దక్షిణాది రాష్ట్రాల్లో వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపింది. ఈ ప్రాంతాల్లో సాధారణంగా 1 నుంచి 3 రోజులు నమోదవుతాయని, ఈసారి 2 నుంచి 8 రోజులు వడగాలులు వీయొచ్చని చెప్పింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తీవ్ర వేడి వాతావరణం ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా మధ్య, పశ్చిమ భారత్లో వడగాలుల ప్రభావం మరింత ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేసింది. యావత్ దేశం లోక్సభ ఎన్నికలకు సిద్దమవుతున్న వేళ ఐఎండీ ఈ అలర్ట్ జారీ చేసింది. దేశంలో అనేక ప్రాంతాల్లో ఏప్రిల్, జూన్ మధ్యకాలంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించారు. ఈ వేసవిలో దేశవ్యాప్తంగా మైదాన ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ రోజులు వడగాలులు వీచే అవకాశం ఉందంటుంది. సాధారణంగా 4 నుంచి 8 రోజులు నమోదవుతాయని, ఈసారి మాత్రం వివిధ ప్రాంతాల్లో కలిపి 10 నుంచి 20 రోజులు వేడిగాలులు వీయొచ్చని తెలిపింది.